వస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరు? నేను చాలా బాగున్నాను. సో ఒక 15 days బ్యాక్ కపుల్కి ఉండే వీడియో చేస్తానని అన్నాను. చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అడిగారు. నేను కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. కొన్ని ఫన్ క్వశ్చన్స్, మళ్ళీ ఛాన్స్ రాదు కదా, ఒకేసారి చేద్దాం అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది. ముందే చెప్పేస్తున్నాను డిస్క్లైమర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా డిస్లైక్ కూడా బాగా పెడతారు, కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా డిస్లైక్ చేయండి. దట్ డజంట్ యాక్చువల్లీ మ్యాటర్ టు us. సరే, వీడియోలోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈయన ఏదో మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నారు క్వశ్చన్స్ అనేది. చదవాలి కదా, వద్దా? సరే చదువు. ఓకే, అయిపోయింది నీ ఇంట్రొడక్షన్. ఓకే ఫైన్. సో ఇదేదో లిస్ట్ రాసి ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ మై ఫేవరెట్ టైమ్ ఫర్ పాస్ట్ టైం? ఫేవరెట్ టైం ఫర్ పాస్ట్ టైం, ఫేవరెట్ పాస్ట్ టైం అంటే అయిపోయేది కదా. అంటే నేను గుర్తు పెట్టుకోవడానికి అట్లా రాశాను డీటెయిల్డ్ గా. సర్లే, చెప్పు ఏంటి. నేను చెప్తున్నాను ఇది ఫోన్ పెట్టుకోవడం ఇంకా. నా చెప్పు. నేను కూడా ఫోన్ గెలుక్కోవడం ఇంకేంటి. యూట్యూబ్ అంటే బాగా పుట్టినప్పుడు కన్నా ముందేమో నాతో మాట్లాడడం ఆ ఫేవరెట్ పాస్ట్ టైం అయ్యేది. పుట్టిన తర్వాత వాడిని పడుకోబెట్టేసి ఇంకెప్పుడు చూడు యూట్యూబ్ వీడియోలు చూసాడనమాట. ఇంకా అలా స్టార్ట్ అయింది. చెన్నైలో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఆడు చిన్న పిల్లోడు. ఆ తర్వాత ఎన్నెన్నో వీడియోస్ ఆమె డౌన్లోడ్ చేసేసి వాడికి చూపించేది అనమాట. అంటే రైమ్స్ కానీ అవన్నీ. బహుశా అలా వస్తూ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ కనపడిన వీడియోలే తన్ని ఇంపాక్ట్ చేసాయేమో అనిపిస్తుంది. కానీ బట్ దెన్ అగైన్ అప్పుడు చేసిన యూట్యూబర్స్ ఇప్పుడు ఒక రేంజ్ లో ఉన్నారు. సరే సెకండ్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? నీదా? నాన్ వెజ్ ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పాలి. బిర్యానీ కాదు, ఊర్లో చేసే అన్ని ఎట్లా చెప్తాం. సరే, మటన్ కర్రీ. ఫిష్ కూడా, ఫిష్ పులుసు ఇద్దరు. యా ఫిష్ పులుసు బాగా ఇష్టము. మటన్ అంటే ఇంకా బాగా ఇష్టము. మా మదర్ చేస్తారు పాయ, అది చాలా ఇష్టం నాకు. అది చెప్పాలి, అవన్నీ చెప్పాలి. అందుకే నాన్ వెజ్ అన్నా, ఎందుకంటే ఒక ఫుడ్ సంబంధించి ఒక ఫేవరెట్ ఉండదు, అన్ని ఫేవరెట్. ఆఫ్ కోర్స్. సరే, నాన్ వెజ్ ఒక జనరలైజ్ స్టేట్మెంట్ కి చెప్పేసావు. తనకేం ఇష్టము అంటే, ఇప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, దానికి బుక్ సరిపోదు. సడన్ గా అంటది, అబ్బా ఇప్పుడు నాకు గులాబ్ జామున్ తినాలనిపిస్తుంది అనగానే మనకు కూడా సర్రమ నెక్కేస్తా ఉంటది. అది కాకపోయినా సరే, యశస్వి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి వీడియో ఖచ్చితంగా చూస్తూ ఉంటాడేమో. వాడిని తన్నాలి ముందు. వాడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ నేర్పించాడు మా ఆవిడికి. అల్రీఫ్ లో షవర్మా, కేరళ చెన్నైలో షోలింగనల్లూరులో అండ్ దెన్ తురైపాకంలో రెండిట్లోనూ అల్రీఫ్ రెస్టారెంట్ ఉంది. అక్కడ షవర్మా దొరుకుతుంది అనమాట. ఆ షవర్మా అనేది ఇంకా అసలు ఈ అమ్మాయి ఒకటే కలిసి 4 షవర్మాలు తినేసింది. ఎట్లా తినాలో కూడా తెలీదు. వాడు యశస్వి నేర్పించాడు అనమాట. అలా కాదు రమ్య, ఇలా అరటిపండుని ఎలా ఒలుస్తాం అలానే ఒక్కొక్కటి పీలికి ఒలుచుకుని తినాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు జర్నీ స్టార్ట్ అయింది. అల్రీఫ్ షవర్మా ఇస్ ద బెస్ట్ అని చెప్పుద్ది. ఇప్పటికీ ఆ టేస్ట్ అనేది బీట్. అవును. అండ్ తనకి వెజిటేరియన్ అంతా ఇష్టమే. ముఖ్యంగా అంటే జోనల్స్ లాగా చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ కి అంటే గనక, లేకపోతే లంచ్ అనుకుందాము, మంచి పప్పు, లేకపోతే సాంబారు, అండ్ దెన్ ఒక బంగాళదుంప వేపుడు. అది దట్ ఈస్ హర్ ది బెస్ట్ ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు. అలా కాకపోయినా సరే, ఒకవేళ డిన్నర్ అయింది అనుకోండి, ఒకవేళ సాయంత్రం ఏం చేస్తున్నావు అంటే, నీకు పిల్లలకి ఉంది, మరి నాకు తినబుద్ధి కావట్లేదు అంటే అంత అయిపోతుంది. 9:45 10కి
పిల్లలు పడుకున్న తర్వాత చెప్తుంది, బాగా ఆకలిస్తుంది, ఏమన్నా తినాలనిపిస్తుంది అంటే ఏంటి, మనమే ఫోన్ ఇచ్చి అమ్మ నువ్వు ఆర్డర్ పెట్టుకోవాలి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవాలి. సికింద్రాబాద్ లో బిగ్ నూడిల్స్ అని ఉంటుంది, అక్కడ నుంచి తనకి షేజ్వాన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం, స్పైసీగా ఉండాలి. లేదు అంటే కనుక ఇంకా చెప్పాలి అంటే చాట్ కి సంబంధించిన ఐటమ్స్ కొద్దిగా ఇష్టం, బాగానే పర్లేదు. అదే చెప్తున్నా కదా, ఈ బుక్ సరిపోదు, ఇది రాస్తానే ఉంటది. ఇది ఇష్టం అంటే, డూ యూ ఆర్ ఐ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్, సారీ బాయ్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్. డూ యూ ఆర్ ఐ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్? నీకైతే చాలా మంది ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నావుగా. అదే ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు. ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. యశస్వి, అటు చూడు. ఇంకా ఇంట్లో వాళ్ళు అంటే రవి, కిరణ్, వాళ్ళకన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంటే రవి మా బావ, మా మావయ్య, వీళ్ళిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు. రవి అండ్ కిరణ్ వీళ్ళిద్దరు కన్నా అంటే వీళ్ళిద్దరితోటే ఎక్కువ షేర్ చేస్తా ఉంటాను అనమాట. అంటే ఫోన్ లో అయితే ఎక్కువ వీళ్ళిద్దరితోటే ఎక్కువ గొడవ పడుతూ ఉంటాను, దగ్గర ఉంటే వీళ్ళిద్దరి కన్నా ఇంకా ఎవరు మించరు అనమాట. ఫ్రెండ్ సర్కిల్ ఎవరు ఉన్నారు? బోల్డ్ మంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే చెప్పు నువ్వు. ఇక్కడ ఎవరు ఉన్నారు? వంశీ. ఇక్కడ కాదు రమ్య, జనరల్ మామూలుగా నాకు మంచి ఫ్రెండ్స్ అంటే రవి ఇంకా కిరణ్, వాళ్ళిద్దరు బావ ఇంకా మావయ్య. అది కాకుండా యశస్వి, మళ్ళీ అభినయ్, మెహర్ అభినయ్ అని వాళ్ళిద్దరు. స్కూల్ నుంచి ఇప్పుడు వరకు నాతో బాగా క్లోజ్ గా, కానీ నా స్కూల్ టైంలో అండ్ ఇప్పటికి ఐ వుడ్ సే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ డానియల్ ప్రకాష్ అని. తను డాక్టర్ యుఎస్ లో, ఆప్థమాలజిస్ట్. అండ్ ప్రభు కిరణ్ పమ్మి అని ఇంకో మ్యూజిషియన్ ఉన్నాడు, మేబీ. అండ్ ఐ మీన్ లైక్ హీ నోస్ ఎవ్రీథింగ్ అంటే క్రిషాంక్ అని సికింద్రాబాద్ ఏరియా కానీ తెలంగాణ పాలిటిక్స్ కనుక చూస్తూ ఉంటే తన పేరు బాగా వినుంటారు. క్రిషాంక్ మన్నే అని, అతను ఎమ్మెల్యే క్యాండిడేట్ అనమాట. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా సీట్ వచ్చినట్టు వచ్చి పోయింది 2014లో. మొన్న కూడా నుంచోలేదు, కంటెస్ట్ చేయలేదు. తను అండ్ అశ్విన్ అల్ఫోన్స్. ఓకే, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు, ఇప్పటికి మరి నాకు తెలియదు, మాట్లాడుతుందో లేదో తెలియదు, కానీ ప్రత్యూష, అబ్బరాజు అండ్ ప్రియాంక అని ఎప్పుడో కాదు, స్కూల్ డేస్ అంటే ఆ తర్వాత కూడా బాగా మంచి క్లోజ్ గా ఉండేవారు. మరి నాకు తెలియదు ఈ మధ్యన మాట్లాడుకుంటున్నారో లేదో, బట్ ఏంటో మరి. డిగ్రీలో అయితే ఒక మంచి ఫ్రెండ్ ఉండేది, తేజ అని. డిగ్రీ అండ్ పీజీలో. ఇంటర్మీడియట్ సంగతి నాకు తెలియదు. స్కూలింగ్ లో అయితే వీళ్ళిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి నాకు తెలుసు, అంతే. దాని నుంచి ఆమెకి ఫ్రెండ్స్ ఇలాంటి రిలేషన్స్ అన్ని పడవు మనకి. ఎక్కువ మంది లేరు కాదు, ఇమ్మడదు అంటే ఏంటి అసలు నాకు తెలియదు, ఏదో వర్డ్ బాగుందని వాడేసింది. సరే, వాట్ ఈస్ మై ఫేవరెట్ మూవీ? అమ్మ బాబాయ్, నాగార్జున సినిమాలన్నీ ఇష్టమే కానీ. ఓకే, జక్క. తప్పు. హలో బ్రదర్. సరే, ఫెయిల్ అయ్యావు నువ్వు. ఫెయిల్ అయ్యావు. కాదు ఎవరు? నిన్న చూసిన ఎన్టీఆర్ కథానాయకుడు కాదు. చెప్పు. యుద్ధం. నేను చెప్తాను డైలాగ్. యుద్ధం మొదలయ్యాక ఆపడం మగతనం కాదు. ఇది ఆ సినిమాలో ఫేమస్ డైలాగ్. యుద్ధం మొదలయ్యాక ఆపడం మగతనం కాదు. నాకు తెలియదు నిజంగా. ఒక్కడు దేవుడా. ఒక్క సినిమానే థియేటర్ లో 23 సార్లు చూసాను నేను.
నీకు అవి కూడా ఇష్టం కదా, అంటే నాగార్జున. పాత సినిమాలన్నీ మ్యూజిక్ ఇష్టము, సినిమాలు కూడా అదేంటి అంటే గుడ్ ఐ మీన్ ఇప్పుడు వచ్చే సినిమాలు చూసి అది అమ్మాయిల్ని ఏడిపీడాలు అవన్నీ అప్పుడు ఏంటి అంటే చిలిపిగా ఉండేది అండ్ దెన్ బాగుండేవి. ఇప్పుడు ఇట్స్ నాట్ హెల్దీ అని అనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు సినిమా తనకి ఫేవరెట్ మూవీ అనేది నాకు తెలియదు, నేను ఎప్పుడు అడగలేదు. సో నువ్వే చెప్పాలి. నాది ఒక ఫేవరెట్ మూవీ అంటే నాకే తెలీదు ఒక ఫేవరెట్ మూవీ చెప్పాలంటే. రీసెంట్ గా అయితే అర్జున్ రెడ్డి అని చెప్తా. ఇంకా ఇంకా అంతకు మించి ఏమి అంత ఎగ్జాక్ట్ గా చెప్పడానికి ఏమి లేదు మూవీ అని. మనం ఏది చూస్తే అదే నచ్చుంది. నువ్వేంటి స్పెషల్ అపియరెన్సా? వెళ్ళే వాట్ ఈస్ మై ఫేవరెట్ రెస్టారెంట్? తనకి సెట్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. చెన్నైలో అయితే అల్రీఫ్ ఒకటి, గుమగుమలు వచ్చి నావలూరు దగ్గర ఉంటుంది, ఓఎంఆర్ రోడ్ లో. అల్రీఫ్ వచ్చి 2 షోలింగనల్లూరు ఆర్ ఈదర్ తురైపాకం ఆర్ షోలింగనల్లూరు అనమాట 2. విజయవాడలో మా ఇద్దరికి ఫేవరెట్ రెస్టారెంట్ వచ్చి ఏం చెప్పు చెప్పు మనం ఎప్పుడు తినేది? ఈ మధ్యకాలంలో తినేది కాదు, ఎప్పుడు మూసేశారు. పేరు చెప్పు. గుర్తురా? నాకు గుర్తు రావట్లేదు. సిద్ధార్థ అకాడమీ ఎదురుగా ఉంటది కదా, అది కాదు, అది కాదు. ఆరెంజా? మన ఇద్దరం అప్పుడు వెళ్ళేవాళ్ళం కదా రమ్య, ఎప్పుడు ఆఫ్టర్నూన్ భోజనం చేయడానికి. మిడాస్ మిడాస్ బాగా జంసెట్ దగ్గర మిడాస్ ఒకటి ఉండేది. అండ్ అదేంటి అలా లేదు, ఇలా కూర్చో తల్లి గమ్మున. సికింద్రాబాద్ లో వచ్చేసరికి బిగ్ నూడిల్స్ ఒకటి, బ్లూ ఫాక్స్, ఈ 2 తనకు బాగా ఇష్టం. నాకు చెప్పినవన్నీ నీకు కూడా వర్తిస్తాయి, ఇద్దరం కలిసి వెళ్తాం. అంటే నాకు ఇష్టం అని కాదు, నీకు ఇష్టం అని చెప్పి నేను తీసుకెళ్దాం అన్నమాట. నాకు ఇష్టమైనవి చాలా ఉంటాయి కానీ నీకు అది బార్బిక్యూ నేషన్ కి వెళ్ళావుగా, అదొకటి. ఇంకేమున్నాయి? చిల్లీస్ బాగా మామ, ఇంకా చిల్లీస్. అది ఇక్కడ అంటే జనరల్ గా చెప్తున్నా. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అమ్మా, హూ సెడ్ ఐ లవ్ యూ ఫస్ట్? చెప్పు నువ్వేం చెప్తావు దాన్ని బట్టి నేను చెప్తా. నేను ఎలాగో అబద్ధం చెప్పనుగా. చెప్పు. నేనే చెప్పా. గ్రేట్, ఫస్ట్ టైం ఒప్పుకున్నా అన్నమాట. చెప్పేట్టు చేసావు. లేదు, తనే చెప్పింది, నేనేం చెప్పేట్టు చేయలేదు. నేను చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేసావు. ఆలోచించి చెప్తానని చెప్పా. నిజం చెప్పు. నిజం చెప్పు. ఏంటి నువ్వు చెప్పిన తర్వాత ఎప్పుడు చెప్పాను? నేను అసలు చెప్పలేదు. ఓకే అని కూడా చెప్పలేదు నేను. ఎందుకు చెప్పలేదు? ఓకే, గుడ్. వేర్ వుడ్ ఐ వాంట్ టు ట్రావెల్ మోస్ట్? నాకు నువ్వు చెప్పు. ఓహో, నీది కదా నేను చెప్పాల్సింది. మొత్తం వరల్డ్ అంతా తిరగాలనిపిస్తుంది ఆమెకి. ముఖ్యంగా ఏంటి అంటే ఆర్క్టిక్ సర్కిల్ కానీ అంటార్క్టిక్ సర్కిల్లో కానీ. అంటే నేనైతే వెళ్ళను, నాకు భయం కూడా కాదు, నేను తట్టుకోలేను. ఈ ముగ్గురిని అక్కడ వదిలేస్తే చాలు అనమాట. ఏంటంటే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి, వీళ్ళు మొత్తం తిరిగేసి మళ్ళీ వచ్చి ఏరోప్లేన్ ఎక్కాలి, ఇంటికి రావాలి, అలా ఉండాలి. సో మోస్ట్లీ కూల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం తనకి. ఎప్పుడు అంటే చాలా సార్లు మేమైతే ఎప్పుడు ప్లాన్ చేయలేదు టు గో టుగెదర్ టు ఎనీ హాలిడే డెస్టినేషన్ టు విజిట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్. ఈ 2, ఇంకా శ్రీలంక కానీ అంతే. అట్లాంటి చెట్లు బాగా ఉండాలి, కొబ్బరి చెట్లు మంచి కూల్గా ఉండాలి. మన ఫుడ్ కాకపోయినా సరే స్పైసీగా ఉండాలి. ఇట్లా అంటే ఇక్కడ స్వీడన్ ఫుడ్
యా, ఓకే. వాట్ ఈస్ మై టాలెంట్? నీ టాలెంట్ ఏముంది, అందరితోటి మాట్లాడేస్తావు ఫాస్ట్. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఎక్కువ. ఇంకా ఇంకేముంది, ఇంకా హిడెన్ టాలెంట్స్ ఏం లేవా? హిడెన్ టాలెంట్స్ అన్ని ఆన్ కెమెరా చెప్పకూడదు. చెప్పు, పర్లేదు. ఏముంది, అమ్మాయిలు బాగా మోతా కొడతావు. అది కాకుండా పెళ్ళయిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా పాపం. నువ్వు మాట్లాడగానే అమ్మాయిలు పడిపోతారు. అందుకనే పాపది ఇక్కడ పెట్టాను టాటూ. బాబుది అంటే అమ్మాయిలు పడిపోకుండా ఉండటానికి సేఫ్టీ కోసం అన్నమాట. ఇలా ఇలా చూడండి. ఓకే, ఇది బాబుది, కనపడదు. ఆర్నో అని ఉంటుంది. నిజంగా నీ అమ్మాయి ఎందుకు పడిపోయిందో తెలుసా? నంబర్ 1, నేను డిగ్రీలో ఉన్నప్పుడు 50 ఫస్ట్ ప్రైజెస్ గెలుచుకున్నాను. 50 ఏంటి, సారీ 38 to 50 లోపు క్విజింగ్ లో అనమాట. క్విజింగ్ లో నేను టాప్ ఉండేవాడిని. నాగార్జున యూనివర్సిటీకి కల్చరల్ కోఆర్డినేటర్ గా పనిచేశాను. ప్లస్ అలానే నేను సౌత్ జోన్ కాంపిటీషన్స్ కూడా రిప్రజెంట్ చేశాను. సౌత్ జోన్ కాంపిటీషన్స్ లో కూడా నేను క్విజ్ కి సిల్వర్ మెడల్ కూడా గెలుచుకున్నాను. అదొకటి. బాగా నాటకాలు బాగా వేస్తాను, నేను యాక్షన్ బాగా చేస్తాను. అలానే నాటకాలు కూడా రాస్తా ఉంటాను నేను. కొద్దిగా స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. ఈ 2 చెప్పాలి మెయిన్ ఇంపార్టెంట్ గా. తనకి టాలెంట్ ఏంటి అంటే, మనకేం టాలెంట్ లేదు. అవును, నీ టాలెంట్ ఏంటి? ఏం లేవు, అదే చెప్తున్నా కదా. మేకప్ బాగా వేసుకుంటది. మేకప్ బాగా వేసుకుంటది. మేకప్ బాగా చేసుకుంటది. ఇంకేం తెలుసు నా గురించి? మేకప్ బాగా వేసుకుంటది. నీ గురించి అయితే నేను బాగానే చెప్పా. మొత్తం అసలు నిజం చెప్పు, ఈ వీడియో మొత్తం చూడు. ఈ వీడియోలో నేను తప్పిస్తే ఇంకెవరు మాట్లాడరు. అర్థమైందా? చెప్పు, నువ్వు చెప్పు నా టాలెంట్ ఏంటో. నీ టాలెంటా? పొగిడించుకోవడం అనేది తన టాలెంట్ అనమాట. నాకు డాన్స్ రాదని మర్చిపోయా, సారీ. డాన్సర్ అది ఒక్కటే ఉంది టాలెంట్, మాకు ఇంకేమీ లేదు. సింగర్ కూడా. ఈ గొంతుకి వేసుకుని పాడానంటే చచ్చిపోతారు. ఏం పాట అది? వద్దు నీకు. ఏం పాట రమ్య అది? వెంకటేష్ది. నాలో హిడెన్ టాలెంట్స్ ఏంటంటే, సైలెంట్ గా ఎవరు లేని టైంలో అటు ఇటు చూసి అప్పుడు నాటి ఆలోచనలు వస్తాయి అనమాట. ఏంటి అంటే, కొన్ని పాటలు రికార్డ్ చేసుకుని తనే పాడి రికార్డ్ చేసుకుని తనే వినడం. దాన్నే ఇప్పుడు టిక్ టాక్ అంటారు. అప్లోడ్ చేస్తున్నారు కదా వీడియో. నీ బొంద, దాన్ని టిక్ టాక్ కాదు, స్మ్యూల్ అంటారు. స్మ్యూల్ అంటారు. స్మ్యూల్ లో ఏంటి అంటే ఇదే మరి అని చెప్పేసి అని చెప్పి పాట కొట్టద్దమ్మా. మా అమ్మ ఏం చేయలేదు. వాట్ ఈస్ మై వియర్డెస్ట్ హ్యాబిట్? ఇది స్కిప్ చేసి వద్దు. ఓకే. వాట్ వి యూజువలీ ఆర్గ్యూ అబౌట్? ఒకటంటూ ఏం ఉండదు. మూడుని బట్టి ఉంటుంది. మూడుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏంటి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. మీకు మూడు బాగోపోతే నేను ఏదన్నా లేకపోయినా సరే అంతే కదా. అంతే, ఎట్లయినా రఫ్ గానే నడుస్తాం. ఓకే. 2 గుడ్ థింగ్స్ అబౌట్ మీ అండ్ 2 బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ. బ్యాడ్ ఎందుకు యాడ్ చేసా? నేను అక్కడ వేయలేదుగా. నేను యాడ్ చేసా, చెప్పు. 2 గుడ్ థింగ్స్ అంటే ఏముంది, మమ్మల్ని బాగా చూసుకుంటావు, నేను ఏది అడిగినా అది కొంటావు. ఇంకోటి బ్యాగ్స్ లేవు పెట్టేసా.
చాలా మంది క్లారిటీ లేదు, చాలా మంది అది లేదు, ఇక్కడ మీరు సరిగా చెప్పట్లేదు, చాలా మంది అన్నారు ఆ మాట. జోక్ లేదా అన్నందుకు ఎందుకు అంత బాధపడతాం? నేను బాగా పట్ల వాళ్ళకి తెలియదు కదా కాన్సిక్వెన్సెస్, మనం మామూలుగా ఎలాంటి ఏంటంటే పరిస్థితుల్లో వీడియో తీస్తున్నాం అనేది కూడా. ఇక్కడ జీడిపిఆర్ ఉంది, గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ అన్నమాట. సో ఇక్కడ యూరోప్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, ముఖ్యంగా స్వీడన్ లో. ఆ, వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ ఫోటో తీయకూడదు, ఆర్ ఎల్స్ లైక్ వాళ్ళ రెస్టారెంట్ ఫోటో కానీ లేకపోతే ఏమన్నా ప్లేసెస్ ని తీసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ మేబీ చెప్పలేము, దే మే సూ యూ టు హెల్ అనమాట. సో యూ నెవర్ నో. సరే, నీ గురించి టూ గుడ్ థింగ్స్ ఏంటి అంటే, ఎంత లేట్ గా పడుకున్నా సరే పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళాలంటే పొద్దున్నే లేచి పని చేస్తుంది. దట్ ఈస్ గుడ్. అది నేను ఒకవేళ అంటే వీళ్ళు లేనప్పుడు నేనే లేట్గా పడుకుని పొద్దున్నే లేచి చేసుకోలేకపోయినప్పుడు అప్పుడు ఐ రిగ్రెట్ అనమాట. బేసిక్గా ఏంటి అంటే దట్స్ అ ఉమెన్ థింగ్, అండ్ ఇట్స్ నాట్ ఓవర్ ఓన్లీ హర్. అందరూ ఆడవాళ్ళు అందరూ అంతే ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ సెట్ టు బి ఉమెన్ పవర్ ఆర్ స్త్రీ శక్తి అంటారు కదా, అది గుడ్. ఆర్ యూనో ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే, ఇంకా గుడ్ థింగ్ ఏముంది, మనకు గుడ్ థింగ్స్ తక్కువ, అన్ని బ్యాడ్ థింగ్స్. గుడ్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పింది అన్ని వినదు, అదైతే ఫర్ షూర్. తనకి ఏది నచ్చిందో అదే వింటది. బట్ అగైన్ ఓకే, సుప్రియానా, మీ బెస్ట్ మెమరబుల్ మూమెంట్? ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ నాకు బాబు రావడం. మీ ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చుకున్నారు? నాకేమి ఇచ్చింది? చాలా ఇచ్చింది. ఈ అమ్మాయి ఇచ్చింది, నేనే ఇవ్వలేదు ఏమి. నేను ఒక పెన్సిల్ ఇచ్చాను, చిన్న పెన్సిల్, అంటే ఇంత చిన్నగా చెక్కి దానిపైన ఫేస్ బొమ్మ అనమాట, స్మైలీ బొమ్మ చెక్కాను అనమాట, బ్లేడ్ తోట చెక్కి ఇచ్చాను. అదే ఫస్ట్ నేను ఇచ్చింది. నిషు అన్నయ్యకి నచ్చని పని ఏమైనా చేశారా? అండ్ సేమ్ క్వశ్చన్ టు నిషు అన్నయ్య ఆల్సో. ఓకే, నాకు నచ్చని పని, ఓకే, తనకు నచ్చని పని నేను సిగరెట్ తాగడం. అది టాప్ పుట్టేంత వరకు నేను తాగుతానే ఉన్నాను, స్మోక్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఐ క్విట్ అనమాట. సరే, నాకు నచ్చిన పని ఏం చేస్తావు? నువ్వు చాలా చేయదు, ఎప్పుడు నాకు నచ్చడమే చేస్తాను. నువ్వు ఏదొద్దంటావు నేను అదే చేస్తాను. అది. సో ఓకే, గుడ్ క్వశ్చన్. దట్ వాస్ సుప్రియ. ఇంకో క్వశ్చన్ సాయి తేజ, మీ 10 years మ్యారేజ్ యానివర్సరీలో మీరు మీ హస్బెండ్ తో స్పెండ్ చేసిన ఫన్నీ మూమెంట్స్ చెప్పక్క. ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయి అసలు. ఏంటి చెప్పు, నీకు ఏం గుర్తొచ్చిందో? బెస్ట్ ఫన్నీ మూమెంట్ అంటే రీసెంట్ గా జరిగింది ఏంటి అంటే, యాక్చువల్లీ ఓకే, శ్రవంతి హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. మీ ఇద్దరి స్వీట్ మెమరీస్, మీకు ఇష్టమైనవి, అన్నకి ఇష్టమైనవి షేర్ చేయండి. నీకే. స్వీట్ మెమరీస్ అంటే ఇక్కడికి రావటం లైఫ్లో బెస్ట్ మెమరీస్ అనమాట. నేను వెళ్ళంగానే ముందు ఇక్కడ దిగిన ఫొటోస్ ప్రతిదీ, ఎలాగో బ్లాగ్స్ చేశాను, బ్లాగ్స్ కూడా రికార్డులోనే ఉంటాయి. ఫొటోస్ కూడా నేను ఒక బుక్ తీసుకున్నాను, ఆల్బమ్ లాగా, దానిలో స్టిక్ చేస్తాను, ఒక స్టోరీ లాగా అనమాట. ప్లాన్ చేసుకున్నాను అట్లాగా. బెస్ట్ మెమరీస్ ఇక్కడికి వచ్చినందుకు, అందుకు థ్యాంక్స్. ఇక్కడ తెప్పించినందుకు థ్యాంక్స్. ఎందుకు? బాగానే బ్యాండ్ అయింది నాకు. అయినా ఎవరు పెట్టుకుంటారు అట్లా? బేసిక్ గా అంటే ఎవరు పెట్టుకుంటారని కాదు, ఇట్ వాజ్ నేను
నేను అనుకున్నాను ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఆపర్చునిటీ అనిపించింది నాకు. అంటే మా ఆఫీస్ వాళ్ళు ఏం స్పాన్సర్ చేయలేదు, మొత్తం నేనే స్పాన్సర్ చేసుకుని వెళ్ళింది. హైలైట్ ఏంటంటే ట్రావెల్ చేయడం అంత, అంటే 3 సూట్ కేసులు వేసుకుని ఇంకా 2 పిల్లల్ని వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అండ్ అంటే నాకు వీళ్ళని ఫస్ట్ టైం అంటే అప్పుడు చూసినప్పుడు ఎయిర్పోర్ట్లో ఫస్ట్ బాబు వచ్చాడనమాట. బాబు ఒక రెడ్ సూట్ కేసుని ఇలా తోసుకుంటూ వస్తున్నాడు, వెనకాల మా పాప బ్యాగ్ వేసుకుని ఊపుకుంటూ వస్తుంది. దాని వెనకాల మా ఆవిడ. నాకు అది చూసి చాలా బాధ వేసింది. అంటే ఎంత పెయిన్ ఎందుకు అంటే ఇవ్వాల్సి వచ్చింది అని వాళ్ళకి. బట్ దెన్ అగైన్ ఇట్ వాస్ రియలీ గ్రేట్. ఆ టైంలో అనిపించింది ఈదుకుంటూ కూడా వచ్చేసేయాలి మన్మధుడు ఎనీథింగ్ అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు రేపు ఉంటది నీకు, రేపు కూడా అలాగే అయిపోద్దిలే. కానీ ఇంకొక క్వశ్చన్ ఉంది, అంటే హస్బెండ్ లవ్ ఎలా గెయిన్ చేయాలి టిప్స్ చెప్పండి అని రూపా కొమ్మవరపు అడిగారు. మనకు అలాంటి టిప్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఏమైనా చిట్కాలు అలాంటివి ఏమి ఉండవండి ప్రేమలో. ఒకటేంటంటే ఆనెస్ట్ గా ఉండాలి, అది ఒక్కటే మెయిన్. అంటే ఇప్పుడు మేమేమో ఆవాహయామి అని చెప్పి ఏం చేసుకోలేదు. ఇందులో చిట్కాలే ఉంటాయి అసలు ప్రేమలో. ఇప్పుడు కొంతమంది దాంట్లో కష్టాలు. బీ హానెస్ట్, బీ ట్రూత్ఫుల్. అంటే ఏం కావాలో అది అడిగేసేయండి, తప్పైనా ఓపెన్ గా ఉండాలి. నువ్వు ఎట్లా ఉండవు. అంటే తనలో బ్యాడ్ క్వాలిటీ ఒకటి ఉంది. ఏంటి అంటే ఇలా గిల్లాను అనుకోండి, నొప్పేసిందా అంటే లేదే అంటది. ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినా సరే అది చెప్పదు, అది కుళ్ళిపోయి ఇంకా వర్స్ట్ స్టేజ్ వచ్చేంత వరకు చెప్పదు అనమాట. వర్స్ట్ స్టేజ్ వచ్చేసినాక నాకు ఇక్కడ నొప్పి వేస్తుంది అని చెప్తుంది అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్తే ఏమైంది, ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్. ఒక రిలేషన్షిప్ లో ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్, బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో ఇట్లాంటి చిట్కాలు ఏమి ఉండవండి. చిట్కాలు ఎవరైనా చెప్తా ఉన్నా సరే మీరు చూడకండి, డోంట్ బి న్యాచురల్ అనమాట, అంతే. సో ఆన్ దిస్ పాజిటివ్ ఆర్ లైక్ నెగటివ్ నోట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ వీడియో సో దట్ ఐ కెన్ గో అండ్ చేంజ్ మై డ్రెస్ అండ్ హ్యాపీలీ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై kids. So until maybe some in few months ఇంకో వీడియో ఇలానే చేద్దాం కలిసి. చూద్దాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సే హై టు యువర్ ఫ్యాన్స్, ఎస్పెషల్లీ గర్ల్స్. సో అదండి, ఇంకేమైనా మిగిలినాయా? ఇంకేంటైనా సరే అవండి. ఈ వీడియోకి మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ వీడియో లెంతీ అయింది, కానీ అన్నీ ఆన్సర్ చేయాలి కదా, అందుకని చేసాం అనమాట. అని ఎందుకు పెడతావు ఇట్లా, మామూలుగా ఇలా పెట్టచ్చు అని ఎందుకు? మనకి రాదు. సరే ఇట్లా ఇలా పెడతావు వచ్చా, ఇట్లా ముక్కుని ఇట్లా. అదే కూడా రాదు. సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. అట్లా నొక్కితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా సరే. కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది వీడియో అని చెప్పి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. మోస్ట్లీ నా ట్రావెల్ వ్లాగ్లో కలుసుకుంటా, ఎందుకంటే ఇవాళే లాస్ట్ డే, రేపే ట్రావెల్ అవుతున్నాం మేము. సో నా ట్రావెల్ వీడియోలో కలుసుకుంటా. అంటే నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్. అంటే రేపు కూడా ట్రావెల్ వీడియో తీస్తావా? టీ పెట్టు ముందు వెళ్ళి. ఇప్పుడు ఆఫ్ చేయి. అంటారు. సరే ఓకే అంటలేదు. ఇప్పుడు ఉంటుంది ఎందుకు?